ఇగో ఊడల మర్రి చూసిరా దోస్తులు, ఇంత పెద్ద ఊడల మర్రి. అరే ఏమన్నున్నాయి, మొత్తం పచ్చడి వాతావరణంలో ఊడల మర్రి. రే ఎంత పెద్ద చెట్టు దోస్తులు. అరే చూడండి దోస్తులు, దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నా. ఊడల మర్రి అంటే నేను ఎక్కడ చూడలే ఇటువంటి ఇంత పెద్ద చెట్టుని, ఇప్పుడే చూస్తున్నా. ఇంత పెద్ద చెట్టు, బాబా ఇంత దొడ్డునే చూడండి దోస్తులు. వావ్, ఓ మై గాడ్ అంటారు కదా దోస్తులు, ఊడల మర్రి. అమ్మో దోస్తులు, మొత్తం గుట్టలే, చుట్టుముట్టు గుట్టలే. చూడురి దోస్తులు, ఎక్కడ చూసినా గుట్టలే. కేశపట్నం మండలం మొలంగూరు గ్రామం ఇది. తుర్కరాజులు వెళ్ళిన రాజ్యం మొలంగూరు గ్రామం. ఇక్కడ ఫేమస్ తెలంగాణలో మొలంగూరులో దొరికే వాటర్ మాత్రమే, ఎక్కడ దొరకదు ఇట్లాంటి వాటర్. చూడండి, ప్రత్యక్షంగా చూపిస్తాం. వాటర్ని చూడండి, ఫస్ట్ వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. కలర్ చూడండి ఒకసారి, సేమ్ ఇది పాలు లెక్క తెల్లగా, కళ్ళు లెక్క పాలు లెక్క ఉంటాయి. కానీ మొలంగూరు గ్రామంలో మొత్తం ఇవే వాటర్ వాడతారు. వీళ్ళకి కాళ్ళ నొప్పులు రావంట, ఎలాంటి రోగాలు రావంట. చూడండి దోస్తులు, మొలంగూరుకు వచ్చినాం. మొలంగూరు బాయి, దూద్ బాయ్. దీని పేరేం పేరే కాక? దూద్ బాయ్. నీళ్ళు రోజు ఇవే నీళ్ళు తాగుతావా? ఇన్నరా దోస్తులు, దూద్ అంటే పాల తీరుగా ఉన్నాయి. చూడు మీరు కూడా, నేను చెప్పడం కాదు. దూద్ అంటే పాల తీరులు ఉంటాయి, తెల్లగా నీళ్ళు చూడండి. బాబ్బా, ఊడల మర్రి చెట్టు కింద పచ్చటి వాతావరణంలో బాయ్. ఈ బావి నుంచే తుర్కరాజులు నీళ్లు తీసుకుపోయేటోళ్ళంట. ఈ నీళ్ళు ఎక్కడెక్కడ పోయినా కాక? హైదరాబాద్ కూడా ఈ నీళ్ళు తీసుకుపోయారా? ఈ నీళ్లు గుర్రాలతో తీసుకుపోయారంట వెనకట. బాబ్బా, కాళ్ళ నొప్పులు ఇట్లా ఏం రావు కదా. బా ఓ అని డబ్బల పోయి కాక నీళ్ళు, డబ్బల పోయి ఇక మొలంగూరు నీళ్ళు తాగినాక చెప్తా ఎట్లున్నాయి అనేది. ఇది కూడా పట్టుకో.